హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోకి గూగుల్ వచ్చింది. గూగుల్ పెట్టుబడులు పెడుతోంది. ఏకంగా $1.3 బిలియన్ దాకా పెట్టుబడులు పెడుతోంది. 85 లక్షల నుంచి 1,30,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తుంది అంటే ఇక్కడ డేటా సెంటర్ పెడుతుంది, ఏఐ డేటా సెంటర్ పెడుతుంది. కానీ దీని మీద ఒక పెద్ద చర్చ తెర మీదకి వచ్చింది. అదేంటి అంటే డేటా సెంటర్లకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అకస్మాత్తుగా పుట్టుకొచ్చారు. వీళ్ళల్లో పర్యావరణవేత్తలు అయిపోయారు. అట్లాగే రకరకాలైనటువంటి చర్చలు లేవదీస్తున్నారు. నిజంగా డేటా సెంటర్ అన్నటువంటిది ఎందుకు వస్తుంది, ఏం చేస్తుంది, భవిష్యత్తులో దానివల్ల ఏ మేరకు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనకరం, విశాఖకి ఏ మేరకు ప్రయోజనకరం, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు టెక్నికల్ నిపుణులు, అలాగే కంప్యూటర్ ఎరా వ్యవస్థాపకులు నల్లమోతు శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్పెషల్లీ ఈ గూగుల్ ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి డేటా సెంటర్ పక్కన పెడితే టోటల్గా అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, ఎందుకు పెడతారు? సాయి గారు, వాస్తవంగా డేటా సెంటర్స్ లో రకరకాలు ఉంటాయి. ఎలాంటివి? ఒక నార్మల్ గా డేటాని స్టోర్ చేసుకోవటం కావచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటిదాకా చాలా మంది చూసిన డేటా సెంటర్స్ ఏంటంటే కొన్ని సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోస్, ఇలాగ మొత్తం వాట్ ఎవర్ ద కంటెంట్ రకరకాల వ్యక్తులకు సంబంధించి క్లౌడ్ లో ఉండే. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత డేటా సెంటర్స్ అనేది వచ్చినాయి. క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో ఒక 2 TB స్టోరేజ్ తీసుకున్నాను అనుకోండి. నా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే కనుక డేటా సెంటర్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పటిదాకా చూసిన డేటా సెంటర్స్ అనేది అలాంటి డేటా సెంటర్స్. ఇప్పుడు మనం చూస్తున్న గూగుల్లో ఇక్కడ ఏ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో, ఏ హబ్ గా మనం కన్సిడర్ చేస్తుంది, దీంట్లో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ప్రాసెసింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీనో లేకపోతే ఇప్పుడు జెమినీకి మనం ఇస్తూ ఉన్నాం. జెమినీలో ఏదన్నా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో, న్యూరల్ నెట్వర్క్స్ తో ఏదైతే కనుక మనకు ఆన్సర్స్ వస్తూ ఉన్నాయో అదంతా ఎక్కడ ప్రాసెసింగ్ అవుతుందంటే కనుక అది ప్రాసెస్ అయ్యేది డేటా సెంటర్స్ లో. అంటే డేటా సెంటర్స్ విధి ఏంటి? డేటాని స్టోర్ చేసుకోవటం అనేది ఇప్పటిదాకా మనం చూసిన ట్రెడిషనల్ డేటా సెంటర్స్. ఇక్కడ ఏఐ డేటా సెంటర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను స్టోర్ చేసుకోవటమే కాదు, న్యూరల్ నెట్వర్క్స్ తో, ఏఐ చిప్స్ తోను వీటన్నింటిలో ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇవ్వటం అనేది డేటా సెంటర్ యొక్క పని. సో దానికి మిగతా మనం చూసే డేటా సెంటర్స్ కి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది, ఇది మామూలు డేటా సెంటర్ కాదు. దీనిని హైపర్ స్కేల్ డేటా సెంటర్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఈ డేటా సెంటర్ ని విశాఖనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనం ఇంటర్నెట్ వాడుతూ ఉండే వాళ్ళు మనకు ఒక విషయం గమనించాలి. ఈ రోజు మన మొబైల్ ఫోన్స్ లోకి వచ్చే ఇంటర్నెట్ కావచ్చు, ఫైబర్ ఆప్టిక్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ కావచ్చు, చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఒక క్లారిటీ ఉండదు. అన్ని ఖండాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని ఖండాలకు డేటా కనెక్టివిటీ కావాలి అంటే గనక అది గాలిలోనూ అలాగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలాగా మనకి ఇంటర్నెట్ వస్తుంది? ఈ రోజు మనం google.com, facebook.com వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ మన బ్రౌజర్లో, మన ఫోన్లో నుంచి మనం టైప్ చేసిన వెంటనే అది ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే కనుక జియోనో, రిలయన్స్ కావచ్చు, ఎయిర్టెల్ ఇలాంటి వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళేసి మనం టైప్ చేసిన అడ్రస్ దాని ఐపీ అడ్రస్తో రిజాల్వ్ అవుతుంది. డిఎన్ఎస్ రిజల్వేషన్ అంటారు దాన్ని. వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? అక్కడ నుంచి బిఎస్ఎన్ఎల్లో గేట్వే ద్వారా అక్కడి నుంచేసి సముద్ర గర్భంలో ఉండే ఫైబర్ ఆప్టిక్ ద్వారా కంప్లీట్ చాలా హ్యూజ్ లైన్స్ ఉంటాయి. వీటి ద్వారా ప్రపంచంలో ఇప్పుడు యుఎస్ లో సర్వర్ ఉంది అనుకోండి, ఆ యుఎస్ లో సర్వర్కి, ఫేస్బుక్ యుఎస్ లో సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిక్వెస్ట్ వెళ్ళి శ్రీధర్ నల్లమోతు అనే ప్రొఫైల్ కి సంబంధించిన డేటాబేస్ లో ఉండే డేటా ఇక్కడ చూపించు అని చెప్పేసి అని రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కనపడుతుంది కాబట్టి మనం ఏదైనా టైప్ చేసిన వెంటనే వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే కనుక లోపల సముద్ర గర్భంలో ఉండే కేబుల్స్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్నే ఎందుకు అని చెప్పేసి అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ప్రతి యాక్టివిటీ లేటెన్సీ స్పీడ్ ఫాస్ట్గా ఉంటే మాత్రమే మీకు రెండరింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా అంతా ఈజీగా ఉంటుంది. దానికి సముద్ర గర్భంలో
పటిష్టమైన కేబుల్స్ ఇచ్చేయడానికి సంబంధించేసి మనకి వైజాగ్ అనేది ఒక చాలా అడాప్టబుల్ ప్రదేశంగా మనం భావించవచ్చు. ఇంకా రకరకాల పరిస్థితులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాటర్, చాలా మంది అంటూ ఉన్నారు విపరీతంగా వాటర్ అవసరం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాటర్ అవసరం అవటానికి ఇక్కడ ఈ సముద్రంలో ఉండే అంటే చాలా కూలింగ్ మెకానిజమ్స్, ఎందుకు వాటర్ కావాలి అంటే కనుక డేటా సెంటర్స్ హీట్ ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి కూలింగ్ కోసం అంటున్నాం. సో కూలింగ్ కి చాలా మంది ఇప్పటికీ కన్సిడర్ చేస్తుంది ఏంటంటే సాయి గారు, పాత స్టైల్ ఆఫ్ కూలింగ్ మెకానిజమ్స్ అంటే పాత అంటే కనుక ట్రెడిషనల్ లో డేటా సెంటర్స్ కి కూలింగ్ ఎలా అవసరం అవుతుందో దీనికి ఈ హైపర్ స్కేల్ దానికి కూడా అలాగే అవసరం అవుతుందో అనుకుంటున్నారు. వీటికి మూడు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎయిర్ కూలింగ్, రెండు లిక్విడ్ కూలింగ్, మూడు హైబ్రిడ్ కూలింగ్. సో ఈ పద్ధతుల్లో అంటే నీటితో పని లేకుండా, లిక్విడ్ అంటే నీరు కాదండి, లిక్విడ్ కూలింగ్ అంటే ప్రత్యేకమైన రసాయనాలు, ప్రత్యేకమైన లిక్విడ్ ఉపయోగించేసి హీట్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు దాన్ని తగ్గించడానికి ఉపయోగించే మెథడాలజీ. ఈ మూడు పద్ధతులతో పాటు సముద్రంలో ఉండే వాటర్ని దాంట్లో ఏదైతే కనుక ఉప్పు టైప్ ఆఫ్ శాతం ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇచ్చేసేసి ఒక నార్మల్ వాటర్లా తయారు చేసేసి ఆ వాటర్ను ఉపయోగించుకోవడానికి కూడా వైజాగ్ అనేది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రైట్. అంటే అలాగైతే కనుక అన్ని దేశాల్లో ఉంటది కదా. ఈవెన్ ఇప్పుడు ఈ తెచ్చే గుగులోడికి సముద్రం అమెరికాలో కూడా ఉంటది కదా. ఆ నీళ్ళని క్లియర్ అంటే చేసుకోవాలంటే అక్కడ అది కాదు ఇక్కడ మీరు వైజాగ్ ఎందుకంటే కనుక ఇంకా చాలా రీజన్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ ఇక్కడ పెట్టడానికి, ఇప్పుడు మీరే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సిఇఓ అనుకోండి, లేదా గూగుల్ హైయెస్ట్ ప్యానల్ ఆఫ్ పీపుల్ అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, ఒక ఐటీ మినిస్టర్ వెళ్ళేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటారు. భారతదేశంలో కూడా పివి నరసింహ గారి తర్వాత సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా పారిశ్రామిక పరంగా కావచ్చు, లేకపోతే ఐటీ పరంగా కావచ్చు, పెట్టుబడులు తెచ్చుకోవడానికి పోటీ పడుతూ ఉన్నాయి. సో వీటిల్లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే గనక కరెంట్ ట్రెండ్స్కి తగ్గట్లుగా ప్లస్ అవకాశాల పరంగా సబ్సిడీస్ మేము ఇస్తామని చెప్పేసి అని కావచ్చు, ప్లస్ ఇది లాంగ్ రన్ లో రన్ అవుతుందని ఒక ప్రామిస్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఐటీ పరంగా ఒక బిజినెస్ ఉన్న అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, పరస్పరము ద్వైపాక్షిక భేటీ జరిగినప్పుడు, ఉదాహరణ మీరు నేను కలిసాం అనుకోండి సాయి గారు, నా మాట తీరులో, నా వ్యక్తీకరణలో, నా భాషలో, అలాగే నాలెడ్జ్ లెవెల్లో, నా ఇంటెన్షన్లో, మాటలో ఎమోషన్, ఇంటెన్షన్ ఇవన్నీ కూడా మనకి బయటకు తెలుస్తూ ఉంటాయి. సో ఏ కంపెనీ అయినా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ స్కూల్స్లో నేర్పించేది, బిజినెస్ స్కూల్స్లో ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటి వ్యక్తి అర్థాన్ని, అతను ఏ పర్పస్తో వచ్చాడని దాన్ని స్టడీ చేయగలిగే విధంగా వాళ్ళ ఇది ఉంటుంది. ఈరోజు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ వెళ్ళినప్పుడు ఈ పరస్పర భేటీలో కన్విన్సింగ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు అతను ఎన్నోసార్లు వెళ్ళాడు, కలిశాడు అని చెప్పేసి మనం పేపర్లో, టీవీలో, ఫొటోస్లో వీటిలో చూస్తూ ఉన్నాం. కానీ ఏం జరిగింది, ఎలా కన్విన్స్ చేశారు అన్నది ఎవరు పట్టించుకోవాలి. సహజంగా వచ్చిందా లేదా ఏదో తీసుకొచ్చాడు అన్నట్లు ఆలోచిస్తారు. కానీ ఒక మనిషి దక్షత అనేది ఎక్కడికో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు విషయంలో ఆ టైంలో ఏం జరిగింది అన్నది అప్పుడు క్లోజ్గా ఆ టీంతో పాటు బిల్ గేట్స్ వచ్చినప్పుడు అప్పుడు తిరిగిన వాళ్ళతో నేను కొంతమంది నన్ను రీసెంట్గా కలిసిన సందర్భంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఆయన కన్విన్స్ చేసుకుంటా వచ్చారు. అంతా పర్సనల్గా, ఎందుకంటే బయట నుంచి మనం చూసిన వాళ్ళకేమీ ఇదేదో సంథింగ్ అప్పుడు ఏదో జరిగింది అన్నట్టు చూస్తాం. కానీ బ్రాడర్ వేలో ఇన్సైట్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఏ ప్రాజెక్ట్ అయినా రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే బెంగళూరు, చెన్నై అట్లాంటి చోట్లకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కన్విన్సింగ్ చేసేటటువంటి అట్లాంటి నాయకులు ఎవరూ లేరా? మరి అయినా ఎట్లా వచ్చినాయి అక్కడికి? అప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు. ఇప్పుడు కంపెనీస్ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈరోజు ఐటీకి, బీపీఓ కంపెనీలకు ఏఐ బేస్డ్ ఎకో సిస్టమ్కి మధ్య చాలా పరస్పర వ్యత్యాసం ఉందండి. ఇప్పటిదాకా భారతదేశంలో జరిగింది చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఐటీ భారతదేశంలో ఉంది కదా అని చెప్పేసి అని. నిజంగా ఒక్కసారి డీప్ డైవ్ చేస్తే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వస్తున్న డేటా సెంటర్కి ఇప్పటిదాకా భారతదేశంలో జరిగిన ఐటీ కార్యకలాపాలకు ఏమాత్రం పొందడం లేదా అన్న విషయం గమనించాలి. ఇది కోర్ ఐటీ పీపుల్కి అర్థమయ్యే విషయం. ఎందుకంటే బీపీఓ ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కంపెనీ ఉందనుకోండి, యుఎస్ కంపెనీకి ఇక్కడ నుంచి ఇక్కడ మనకుండే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కావచ్చు, ఇక్కడ ఉండే పీపుల్ వచ్చేటప్పటికే అక్కడ ఉండే టైమింగ్స్ తగ్గట్లు అడ్జస్ట్ అయ్యేసి చీప్ లేబర్ అంటే తక్కువ కాస్ట్కి కాస్ట్ ఎఫెక్టివ్గా చేసే విధంగా ఉన్నప్పుడు ఆయా సంస్థలు ఏం చేసినాయి, ఇక్కడ ఆఫీస్లు ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేలాగా చేసినాయి. పీపీఓ
కన్సిడర్ చేస్తాం దాన్ని. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ కంపెనీ అయినా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే జరిగింది ఇప్పటిదాకా. సో వీటికి ఈరోజు ఏఐ బేస్, అసలు ఏఐకి ఇప్పటిదాకా జరిగిన ఐటీ యాక్టివిటీస్కి ఏమాత్రం పొంతం లేదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐటీ సినారియోని చేంజ్ చేయబోతుంది. దీనికి డేటా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఏఐలో డేటా ప్రాసెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అక్కడ కంపెనీలు బెంగళూరులోనూ ఇంకో దగ్గర వచ్చినాయి కదా, అక్కడ కన్విన్స్ చేయలేదంటే కనుక బీపీఓ తెచ్చుకోవడం ప్రాక్టికల్. బీపీఓ ఎక్కడైనా కూడా వచ్చేసి మేము వీ కెన్ ప్రొవైడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ప్లేస్ ఇస్తామని చెప్పేసి కొన్ని సబ్సిడీస్ ఇస్తామంటే కనుక ఎవరైనా వచ్చే స్కోప్ ఉంది. కానీ ఏఐకి సంబంధించేసి అది కూడా ఒకవేళ 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత సెటిల్ డౌన్ అయిన తర్వాత సరే మిగతా దగ్గర అన్ని దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అది చాలా సింపుల్ థింగ్. ఎందుకంటే కంపెనీస్కి ఒక సినారియో ఉంటుంది, ఒక సెటిల్ డౌన్ అయ్యింది, మనకి ఎంత ఎక్స్పోజర్ ఉంటుంది, ఎంత ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఎంత స్కేల్లో వెళ్తుంది అని చెప్పేసి ఉంటుంది ఏది గూగుల్ లాంటి వాటికి. కానీ గూగుల్ లాంటివి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎప్పుడైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఉందో చూసారా, ఇప్పటిదాకా ఉన్న నార్మల్ ఐటీకి ఇప్పుడు ఏఐగా కన్వర్ట్ అవుతున్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ లో ఒక పాయింట్ని ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆర్థిక విధాన ట్రంప్కి సంబంధించిన నిర్ణయాలను కూడా దాటి ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం అనేది అది మామూలు విషయం కాదండి. చాలా సింపుల్ గా తీసుకునే విషయం అయితే ఏ మాత్రమో కాదు. అక్కడ ఒప్పించలేకపోయారా, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ కంపెనీలకి గతంలో వచ్చిన కంపెనీస్కి దీనికి ఏమాత్రం పోలిక కూడా పెట్టలేము. అవన్నీ బీపీఓ కంపెనీస్, అంటే బీపీఓ యాక్టివిటీ చేసే కంపెనీస్. రైట్. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఏముండదా దీనికి? ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉండదు అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడం అనేది దీంట్లో చాలా గొప్ప విషయం. 100% కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం అనేది. ఇప్పుడు మన రోజు భేటీలో చూసినా కూడా నిర్మలా సీతారామన్ గారు వీళ్ళంతా ఉండేసి పూర్తిగా దీన్ని మొత్తాన్ని కూడా, ఎందుకంటే ఒకటండి చర్చ వచ్చేటప్పటికే సరే ఏ పార్టీలో వాళ్ళు ఎవరు వాళ్ళు ఇది మా క్రెడిట్ అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఎవరైనా కానీ ఎవరి కోసం చేస్తున్నారు అంటే కనుక ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక పార్టీ. సో ఇది భారతదేశం యొక్క ఆత్మగౌరవానికి ఇంటిగ్రేట్కి గొప్ప విషయం. దాన్ని రాజకీయ నాయకులు మోడీ గారు వీళ్ళంతా వెల్కమ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కోసం కష్టపడుతున్నారంటే మన దేశం, ప్రపంచం మొత్తం ఇప్పుడు యూఎస్ వచ్చేటప్పటికి ఏమంటుంది, మీరంతా ఇంకా ఇక్కడ ఉండటానికి లేదు అది ఇది అని చెప్పేసి అన్న ఆంక్షలు విధిస్తూ ఉన్న సందర్భంలో మరి మనం ఐటీ సత్తా కలిగిన మన వ్యక్తులుగా మనం ఇక్కడ ఖచ్చితంగా ఎందుకు బతకలేము, ఎందుకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇప్పటిదాకా సర్వీసెస్ ఇచ్చున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇక్కడ పెట్టుకోవటానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా పారదర్శకంగాను ప్లస్ వెల్కమింగ్ గా ఉంది కాబట్టి ఇదంతా జరిగింది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా దీంట్లో ఉంది. రైట్. ఈ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు పబ్లిక్ అందుతాయి? డేటా సెంటర్ ఎప్పుడు కూడా వాస్తవంగా రకరకాల చర్చలు వింటూ ఉన్నాం. డేటా సెంటర్లో మేబీ ఒక 50,000 కావచ్చు లేదా 1 lakh కావచ్చు, కొన్ని సందర్భాల్లో 25 అంటే ద స్కేల్ని బేస్ చేసుకుని ఉంటుందండి. వాళ్ళ యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, రిక్రూట్మెంటో అట్ ద సేమ్ టైం స్కాలబిలిటీ వీటన్నిటిని బట్టి ఉద్యోగాలు ఉంటాయండి. ముందు ప్రిడిక్షన్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక తప్పుడు ధోరణి. సరే అయినా ప్రిడిక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే డైరెక్టెడ్ డేటా సెంటర్ ద్వారా థౌజండ్స్లో ఉంటాయి. కానీ ఓన్లీ మన డేటా సెంటర్ అనే దాన్ని ఒక యూనిట్ గా చూస్తూ ఉన్నాం. ఇదేదో కంపెనీ వస్తే ఈ కంపెనీ ద్వారా ఎంత వస్తుందని చెప్పేసిన పద్ధతిలో ఎప్పుడు ఇక్కడ ఊహించలేరు. డేటా సెంటర్ అనేది పెద్ద ఎకో సిస్టమ్ కదా తీస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గూగుల్ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసింది అంటే కనుక గూగుల్ అంత సాధారణంగా వచ్చేటప్పటికి కొన్ని నిర్ణయం తీసుకురావద్దండి. 100% ఎన్నో పారామీటర్స్ని వాళ్ళ స్కేల్, ఎందుకంటే 2003లో జీమెయిల్ వచ్చినప్పటి నుంచి దాన్ని ట్రెండ్స్ నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు చాలా స్లోగా స్టడీగా ఓపెన్ ఏఐ లాంటివి వచ్చినా కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ చూస్తే, జెమినీ లాంటి వాటి ట్రాన్సాక్షన్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎక్స్క్లూజివ్గా వాళ్ళు వచ్చున్నారంటే, అలాంటి సంస్థ ఇక్కడికి వచ్చింది అంటే కనుక మిగతా ఎన్నో అనుబంధ సంస్థలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ సెక్యూరిటీస్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. డేటా అనలిటిక్స్ కంపెనీస్ ఎక్కడ వచ్చే స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ మెకానిజం సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల కంపెనీస్ రావడానికి చాలా స్కోప్ ఉంది. వీ కాంట్ ఇమాజిన్ ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తాయని దాన్ని కూడా మన ఊహకంతో. ఎందుకంటే ఎకో సిస్టంలో
మెయింటెనెన్స్ సర్వీసెస్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా సర్వర్స్ ను మెయింటైన్ చేయడానికి సంబంధించేసి కొన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చే తరలి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇదంతా కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గూగుల్ డేటా సెంటర్ ఒక్కదాని ద్వారానే ఏదో బీభత్సంగా వస్తాయి అని చెప్పేసి అని కాదు, ఎక్కువ సిస్టమ్ ద్వారా వస్తాయి అన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే సహజంగా ఏమవుతుందంటే పెట్టుబడులు ఇంత వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు ప్రయోజనాలు ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళతో మనం ముందుగానే అడిగేది నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావనేది. ఇక్కడ జరిగిన ప్రచారం ఏంటంటే 200 ఉద్యోగాలు మాత్రం వస్తాయని ఒకవైపున, లేదు 1,85,000 ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తాయని మరొక వైపున ప్రచారం జరుగుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు ఆ రేంజ్ బెనిఫిట్స్ రాష్ట్రానికి ఆశిస్తారు కదా, అందువలన ఈ పాయింట్ చర్చ. ఇప్పుడు బెనిఫిట్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బెనిఫిట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. ఇప్పుడు మీరు నేను ఒక కంపెనీ పెట్టామనుకోండి, మన టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటి, కేవలం ఒక ప్రాజెక్ట్ను ఒక 10 ప్రాజెక్టులో తెచ్చుకొని, ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ కావచ్చు, ఇంకో ట్రావెల్ అండ్ టూరిజం తగ్గించుకుని ప్రాజెక్టులు తెచ్చుకొని ఒక 100 మంది స్టాఫ్ను పెట్టుకొని, సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సంబంధించిన స్క్రిప్టింగ్ కోడింగ్ రాసి పెట్టే టైప్ ఆఫ్ కంపెనీస్ ఏది మన బట్టి వాళ్ళకి పెట్టేది. దీంట్లో వీ కెన్ ప్రిడిక్ట్ ఎంతవరకు వస్తాయి అని చెప్పేసి అని, లేదా మనం ఏదైనా రాయితీలు ఇచ్చేప్పుడు ఎంతవరకు అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ కావడానికి, ఎకో సిస్టమ్ ఈరోజు మనం హైదరాబాద్లో చూస్తున్నది ఎకో సిస్టమ్ అండి. హైదరాబాద్లో ఎంతమంది లైవ్లీహుడ్ చూస్తున్నంత ఎకో సిస్టంలో ఏమవుతుందంటే ఒక లార్జ్ స్కేల్ సంస్థ వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు దానిని గూగుల్ ఇంతే ఇస్తుంది కదా, ఇన్నే జాబ్స్ 200 జాబ్స్, అసలు 200 జాబ్స్ అని ఎవరన్నారండి? నేను కొన్ని ఇది వింటూ ఉన్నాను, అంటే ఎమోషనల్గా కాదు కానీ ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో చెబుతున్నాను. ఇది గోడౌన్ లాంటిది, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు, లోపల ఎంతమంది ఉంటారు. అసలు గోడౌన్ అనే పోలికే చాలా తప్పు. ఎప్పుడైనా కూడా ఒక దాన్ని డిగ్రేడ్ చేయాలో, ఇంకో దాన్ని మనం ఒప్పుకోకూడదు అనుకుంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ ఎకో సిస్టమ్ అనే దాని మీద పూర్తి అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిన దానితో పోలిస్తే లిటరల్లీ చెబుతున్నాను 10 రెట్లు, ఇంకా చెప్పాలంటే 20-30 రెట్లు కూడా చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ జరిగే స్కోప్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యింది, కంపెనీస్ వస్తున్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, మన డైరెక్ట్ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 200, 1000, నేను ఇంతకుముందు అన్నట్లుగా 20,000, 50,000 ఈ ఫిగర్ కాదు. డైరెక్ట్ ఉద్యోగాలు, ఇండైరెక్ట్ ఉద్యోగాలను కన్సిడర్ చేయాలి కదా. ఏదైనా ఉద్యోగం అనేది ఉద్యోగం వచ్చినట్లే కదా. కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అంటే గనక ఖచ్చితంగా ఒక వ్యవస్థ డెవలప్ అవుతుంటే గనక, ఒక మంచి ఆపర్చునిటీ పెద్ద కంపెనీ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది అంటే గనక, అది మొత్తం రాష్ట్రం భవిష్యత్తుని రాబోయే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల టైంలో చేంజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు లార్జ్ స్కేల్ విజన్తో ప్రభుత్వాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అసలు అవసరమే అది కదా దాని కాన్సెప్ట్. అందులో ఇంకో పక్కన టీసీఎస్ వస్తుంది, అట్లాగే ఇతర సంస్థలు కూడా వస్తున్నాయి కదా. అయితే ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళు అంటే నెగిటివ్ ప్రచారం ఆల్రెడీ బిగిన్ అయింది. వాళ్ళు ఏమంటారంటే, ఒకటి నార్వే కావచ్చు, లేకపోతే కనుక స్వీడన్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేశారు, అక్కడ నీళ్లు వాడేస్తున్నారు, కరెంటు వాడేస్తున్నారు, అక్కడ మొత్తం పర్యావరణం పాడైపోయిందని వాళ్ళందరూ వద్దంటుంటే ఇక్కడికి వచ్చారు అన్నటువంటి ఒక వాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఇదే నార్వేలో రిజెక్ట్ చేశారన్న అని వాదిస్తున్న వాళ్ళకి గూగుల్ వెళ్ళి నార్వేని సంపాదించిందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గూగుల్ని వాళ్ళు రిజెక్ట్ చేశారని డైరెక్ట్గా అంటే కనుక అప్పుడు మనం మాట్లాడవచ్చు. డేటా సెంటర్స్కి వేరు, ఇందాక నేను అన్నట్లుగా హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ యొక్క ఆపరేషన్ కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో మెకానిజం ఇందాక నేను చెప్పినట్లుగా ఒకటే, పవర్ సప్లై యూసేజ్ దగ్గర నుంచేసి వీటికి మీరు చూస్తే కంప్లీట్ ప్రపోజల్లో అండర్ సీ కేబులింగ్ వ్యవస్థతో పాటు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం అనేది కంకణం కట్టుకున్నట్లుగా దీంట్లో ప్రస్ఫుటంగా మెన్షన్ చేయబడింది. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ ప్లాంట్స్కి వీటన్నిటికీ నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటా, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, అక్కడ ఆపరేషన్స్ ఎవ్రీథింగ్, హైడల్ కావచ్చు, థర్మల్ కావచ్చు అనేది నేను దగ్గరగా ఉండి చూస్తూ ఉంటాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రిడ్ దగ్గర నుంచి జనరేట్ అవుతున్న పవర్ని మనం గృహ వినియోగానిక లేకపోతే ఇండస్ట్రీస్గా వీటన్నిటికీ మన కేటాయింపులు చూస్తే కనుక వీటి పరంగా నార్వే లాంటివి ఏంటంటే కనుక
అక్కడ ఎగ్జిస్టింగ్ పవర్ జనరేషన్ దగ్గర నుంచి కేటాయింపులు చేసుకున్నప్పుడు వాళ్ళ పవర్ జనరేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ మిగతా వాటి మీద పడుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో డ్యూ టు దేర్ పాలసీ మేకింగ్ కావచ్చు, డ్యూ టు దేర్ స్కేసిటీ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు, వాళ్ళకి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ పవర్ గ్రిడ్ మీద పెద్ద బడ్డెన్ పడకుండా, ఎగ్జిస్టింగ్ పవర్ సప్లై అవసరం లేకుండా సోలార్ బేస్డ్ గాను, విండ్ బేస్డ్ గాను అండ్ రిమైనింగ్ అదర్ మెథడ్స్ బేస్ చేసుకొని గ్రీన్ ఎనర్జీ 24 అవర్స్ 100% ఎలాంటి చిన్న ఫ్లక్చువేషన్స్ కూడా లేకుండా గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఐటీ ఇన్ఫ్రాని డెవలప్ చేస్తాము. అది నాట్ ఓన్లీ ఫర్ గూగుల్, ఫర్ ద ఎకో సిస్టమ్. ఈ మాట మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రదేశాలకు కూడా హైవేస్ అనేది విస్తృతంగా చేయబట్టి ఎంత ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మౌలిక సదుపాయాల కల్పనలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక గూగుల్ కోసం కూడా కాదు. ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటే కనుక ఇప్పుడే కాదు, లార్జ్ స్కేల్లో భవిష్యత్తులో కంపెనీలు వస్తే కనుక ఖచ్చితంగా ఒక హ్యూమన్ నార్మల్ లైఫ్కి వీటికి బర్డెన్ లేకుండా వీ కెన్ సస్టైన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్వే లాంటి దేశాల్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి వాళ్ళు విముఖంగా ఉండొచ్చు, లేదా అంత బడ్జెట్ ఉండకపోవచ్చు, లేకపోతే కనుక పెద్ద ప్లానింగ్ ఉండే విజన్ ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇదే పరిస్థితిలో ఇంకో ప్రభుత్వం ఇక్కడ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇదే పరిస్థితిని ఇంకొకళ్ళు అయితే కనుక మేము చేయము, మా వల్ల కాదు, లేకపోతే కనుక మాకు అంత విజన్ లేదని కూడా అంతే అనొచ్చు. కాబట్టి ఒక లీడరు, ఒక ప్రభుత్వము ఎవరో తీసుకున్న నిర్ణయంలో ఆ లాంగ్ టర్మ్ విజన్ అర్థం చేసుకోవాలి. కానీ వేరే ప్రభుత్వాలు రిజెక్ట్ చేసినాయి కాబట్టి ఇక్కడ మనం రిజెక్ట్ చేయాలి అంటే గనక అలా అనుకుంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ కంపెనీలు కూడా, ఇప్పుడు రష్యా ఉంది, రష్యా వచ్చేటప్పటికి చాలా చాలా మోస్ట్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నంతకాలం అక్కడ ఎలాంటి ఇది లేదు. కేరళ ఉంది, కేరళలో ఏమి ఇన్వెస్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి చెప్పండి. అంటే స్థానిక ప్రభుత్వ విధానాలని ఇక్కడ మన నిర్ణయంతో ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? రైట్. ఇప్పుడు గూగుల్తో పాటుగా ఎయిర్టెల్ అట్లాగే అదాని వీళ్ళ ముగ్గురు, ఇది ముగ్గురి జాయింట్ వెంచర్ అనాలా, లేకపోతే గూగుల్ చేస్తున్నటువంటి దానికి వీళ్ళు ఏమైనా సర్వీస్ ప్రొవైడర్సా? ఒకటండి, ఇది గూగుల్ ఏఐ డేటా హబ్ అనేది వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా ప్రాసెసింగ్ సంబంధించేసి గూగుల్ సొంత ఇదిగానే నేను కన్సిడర్ చేస్తున్నాను. యాజ్ ఫర్ మై అండర్స్టాండింగ్, యాజ్ ఫర్ మై నాలెడ్జ్. ఇంకా అంతకన్నా భిన్నంగా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు పర్సనల్లీ, ఎందుకంటే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది చాలా చాలా కావాలంటే కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా పీపుల్ ఆన్లైన్లో చూసుకోవచ్చు. నా అండర్స్టాండింగ్ ప్రకారం మాత్రం ఇది ఓన్లీ గూగుల్ ప్రాజెక్ట్. మరి అదాని ఎయిర్టెల్ ఏంటి అందులో? తెలియదండి, నాకు పర్సనల్లీ తెలియదు. అంటే జాయింట్ వెంచర్ అన్నారు, దాంట్లో ముగ్గురికి కలిపి అన్నటువంటిది కూడా కదా ప్రకటించింది. అదే ఒకవేళ అది జాయింట్ వెంచర్ అయి ఉంటే కనుక దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డేటా సెంటర్, దాని అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ నేను మాట్లాడగలుగుతాను తప్పించేసి నిజంగా దీని వెనక్కి ఇదేంటి, లేదా అందరూ అన్నట్లు ఇది వాళ్ళు ప్రారంభించారు, ఇది పాత గవర్నమెంట్ ప్రారంభించింది, వీళ్ళు కంప్లీట్ చేశారు, వీటి మీద వ్యాఖ్యానించడానికి నేను అది అడగట్లేదు, అసలు ఆ పాయింట్ ఎత్తట్లేదు. అదాని వీళ్ళకి ఏమన్నా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడా, లేకపోతే అదాని కూడా వీళ్ళతో కలిసి వెంచర్లో ఉంటాడా అని. అంటే అప్పుడు అదానికి సంబంధించిందంటే గనక డేటా సెంటర్గా అదాని ఇంతకుముందు పర్మిట్ తీసుకోవడం అది వేరు. ఇప్పుడు వీళ్ళకి డేటా సెంటర్ ఓకే అంటే వీళ్ళకి ఇప్పుడు అదాని పవర్ సెక్టార్లో సూపర్ కింగ్ అతను. కాబట్టి పవర్ ఏమన్నా వీళ్ళకి మీరు ఇందాక అన్నట్టు నార్వేను, ఐర్లాండ్ అక్కడ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రాబ్లం ఉంది కొత్తగా. ఇప్పుడు ఇతను ఏమన్నా పవర్ ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి సప్లై చేస్తాడా? ఎయిర్టెల్ ఏమన్నా కేబుల్స్ వేస్తుందా వాళ్ళకి? అట్లాగే ఏమన్నా సర్వీస్ ప్రొవైడర్? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రతి దానికి రకరకాల వెండర్స్ ఉంటారండి. అలాగే ఒకవేళ మీరు అన్నట్లు ఇలా వెండర్స్ ఏమో కూడా నాకు తెలియదు. సీరియస్లీ చెప్పాలంటే కనుక నేను ఏ మాత్రమో కూడా నాలెడ్జ్ ఈ విషయంలో నాకు అవగాహన లేదన్న విషయాన్ని నిర్మోహమాటంగా ఒప్పుకోగలుగుతాను. ఎందుకంటే అంత కోర్లోకి నేను వెళ్ళలేదు. ఈ ఏంటి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్న దానికైతే కదా నేను స్టడీ చేయలేదండి. రైట్. ఇప్పుడు ఈ డేటా సెంటర్లలో సాధారణంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బీపీఓలు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి మన కోడింగ్ సిస్టమ్స్, వీటికి సంబంధించిన ఉద్యోగాలు మనకి బీటెక్ చదివితే, ఈ కోర్స్ చదివితే ఎట్లుంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాగే ఇప్పుడు డేటా సెంటర్కి సంబంధించిన ఉద్యోగాలకి ఎలాంటి స్టడీస్ అవసరం ఉంటుంది, అక్కడ ఎలాంటి పనులు ఉంటాయి మన వాళ్ళకి?
డేటా సెంటర్స్లో ముఖ్యంగా డేటా సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్స్ ద్వారాను లేకపోతే యాక్సెస్ కంట్రోల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే సర్వర్స్లోకి ఎలా ఎంటర్ అవుతారు, సర్వర్స్లో ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, ఏ లెవెల్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఒక అకౌంట్కి లిమిటేషన్స్ పెట్టడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పర్టికులర్ ఫోల్డర్స్ యాక్సెస్ చేసిన పర్మిషన్స్, ఇలాంటి ఎన్నో రకాల డేటా కంట్రోల్స్ని యూజ్ చేయడానికి సంబంధించిన సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేది జాబ్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ ఆఫ్ డేటా సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంత ప్రాసెస్ అయిన డేటాని చాలా తక్కువ స్పేస్లో తక్కువ టైంలో రెండరింగ్ చేసి ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చేలాగా దీన్ని ఆప్టిమైజేషన్ చేయడానికి సంబంధించేసి జాబ్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా కంప్లీట్ కోర్ ఐటీకి సంబంధించిన డేటా మ్యానిపులేషన్స్, రిపోర్ట్ జనరేషన్, లేకపోతే కనుక ఏఐ బేస్డ్ జాబ్స్. రెండో థింగ్ ఏంటంటే ఇవి కాకుండా మిగతా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సప్లై అనుకున్నాం. పవర్ సప్లైకి సంబంధించేసి కంప్లీట్ పవర్ ఆపరేషన్స్, మళ్ళీ పవర్ ఎఫెక్టివ్గా యూజ్ చేపట్టడం, కూలింగ్ మెకానిజమ్స్, వీటన్నిటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వాటికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఈ ఆపరేషన్స్కి సంబంధించినవి. పవర్ కావచ్చు, కూలింగ్ మెకానిజమ్స్ కావచ్చు, రెండోది డేటా సెంటర్ ఆపరేషన్స్కి సంబంధించి ఇంతకుముందు ఐటీ జాబ్స్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజనీర్స్ కావచ్చు, ఇందాక నేను వీటిలో పాటు ఇది కోర్. రెండోది అవసరాన్ని బట్టి వాళ్ళు భవిష్యత్తులో ఆపరేషన్స్ పెంచుకుంటారట. ఇక్కడే పూర్తి స్థాయి ఐటీ యాక్టివిటీస్, ఇంకా వేరే లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే గూగుల్ ఎలా ఏం చేస్తుందంటే కనుక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్తో వెళ్తూ ఉంటుంది. అంటే కొత్త సర్వీస్ ఏదో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్కి సంబంధించిన కంటెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి రెండర్ చేయటం, భారతదేశ వినియోగదారులందరూ ఎక్కడి నుంచి రెండర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి. సో ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు కాపీ రైట్కి సంబంధించి ఇంకో దానికి సంబంధించి వ్యాలిడేషన్ మెకానిజమ్స్కి ఇక్కడ కొంత టీంని పెట్టేసేసి యూ కెన్ వెరిఫై ద లోకల్ కంటెంట్. దాంట్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఏదైనా ఉంటే కనుక దీన్ని ఐడెంటిఫై చేయాలంటే మాన్యువల్ రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్ కొంతమందిని ఎక్కడే రిక్రూట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆపరేషన్స్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చే కొద్దీ అడాప్ట్ చేసుకునే బట్టి ఏ టెక్నాలజీ వస్తుంది, ఏఐలో దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించి స్కిల్ సెట్ ఇక్కడ ఏముంటుంది, మనకి ఇక్కడ అందుబాటులో ఏపీ పీపుల్ ఉన్నారా లేకపోతే ఎవరు అప్లై చేసుకున్నారా అన్న దాన్ని బేస్ చేసుకుని మనకి జాబ్స్ ఉండే స్కోప్ అనేది ఉంటుంది. అందుకే ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ లార్జ్ స్కేల్ ఆఫ్ జాబ్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో. సో వీటిని అందిపుచ్చుకోవటానికి ఒక క్లియర్ మైండ్ సెట్ ఉండేసి స్కిల్స్ అప్డేట్ చేసుకునే విధంగా ఫోకస్డ్గా ఇక్కడ స్టూడెంట్స్ కనుక రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా దే కెన్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. రైట్. ఇప్పుడు విశాఖపట్నంలో దీంతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి కార్యకలాపాలు కూడా మూవ్ చేస్తున్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఇంతకుముందు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇట్లాంటి రాష్ట్రాలని కాకుండా ఇప్పుడు 2 టైర్ సిటీ అయినటువంటి విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఒకటండి, ఎప్పుడైనా కూడా పెనట్రేషన్ అనేది ఒక ఆస్పెక్ట్. పెనట్రేషన్ మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ గూగుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి, వీటిని మేము తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి ఎవరన్నా కానీ ఎఫెక్ట్గా మాట్లాడగలిగి ఉన్నారు అనుకోండి. ఎప్పుడు కూడా పర్సనల్ కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒక 10-12 ఏళ్ళ నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. సో ఎనీథింగ్ ఎలాంటిదైనా కూడా మనకుండే చనువు కావచ్చు, మనకుండే అండర్స్టాండింగ్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే కనుక దక్షత కావచ్చు, మీ నాలెడ్జ్ పట్ల నాకు రెస్పెక్ట్, నా నాలెడ్జ్ పట్ల మీకుండే రెస్పెక్ట్, ఇవే కదా ఏదన్నా. అంటే కంపెనీస్ అంటే కంపెనీలు మన బిల్డింగ్ గానో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానో చూడలేం. ఒక దగ్గర వీళ్ళు ఖచ్చితంగా మంచిగా రన్ చేయగలుగుతారా, అట్ ద సేమ్ టైం స్మూత్ ఆపరేషన్స్ కంటిన్యూ అవడానికి సంబంధించి వాళ్ళ గ్రోత్ మైండ్ సెట్ ఉందా లేదు, ఇవన్నీ చూస్తారు కదా. అన్నప్పుడు మిగతా చోట్ల ఉన్నాయి కదా మనకి ఇక్కడ లేదు కదా అంటే మిగతా చోట్ల ఉండటానికి ఇక్కడ లేకపోవడానికి కంపారిజన్ కన్నా కూడా ఇక్కడ పెడితే కనుక వీ హ్యావ్ ఇప్పుడు చేంజ్ అవుతున్న ఐటీ సినారియోలో ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పాండ్ ఫర్దర్ అని చెప్పేసి అనే మైండ్ సెట్తో కంపెనీస్ రావచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ ఇంటర్నేషనల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక డేటా ఎనలిస్టులు లేకపోతే కనుక ఇతర వర్క్స్, కోడింగ్ ఇట్లాంటి ఉద్యోగాలు అనేకం పోతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జాబ్స్ వస్తున్నాయి. అది మనకి ఇప్పుడు స్కోప్ కిందకి చూడాలా, లేకపోతే కనుక అవే మళ్ళీ మార్పులు వస్తాయి అని ఆశించాలా? ఇప్పుడు మనకి ఏఐ బేస్డ్ జాబ్స్ రావడానికి, ఏఐ డేటా సెట్తో ఇక్కడ రావడానికి మధ్య ట్రాన్సిషన్లో మిగతా వాళ్ళకంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఒక రకంగా కొత్తగా ఏఐని అడాప్ట్ చేసుకోగలిగే వాళ్ళు,
ఎమర్జ్ అవుతున్న కొత్త ట్రెండ్స్ తగ్గట్లు ఏఐలో ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఏదో ఒక అప్లికేషన్ తయారు చేశాను. ఎలాంటి అప్లికేషన్? ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా ఏఐతో ప్రిడిక్ట్ చేసే ఒక అప్లికేషన్ తయారు చేశాను అనుకోండి. సో ఐ నీడ్ నా డేటా అంతా స్టోర్ చేయడానికి, పేషెంట్ డేటాను స్టోర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి, దాని అవుట్కమ్ ఇవ్వడానికి నాకు క్లౌడ్ బేస్డ్ సర్వీస్ కావాలనుకోండి. సర్వీస్ కావాలంటే ఎక్కడ స్టోర్ చేసుకుంటాను? గూగుల్లో స్టోర్ చేసుకుంటాను. సో ఈ ఎమర్జ్ అవుతున్న దీంట్లో ఈ కొత్త పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొత్త పుట్టుకొస్తూ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మీరు అన్నట్టు కోడింగ్, లాజిక్, రీజనింగ్ ఇలాంటివి అంతరించిపోవచ్చు. కానీ కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ఎలాంటివి? ప్రిడిక్టబిలిటీ. అలాగే ఒక వ్యవసాయం ఉంది. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్లో సంబంధించి సాయిల్ ఎనాలిసిస్ ఇలాంటి ఎన్నో జరిగేసి ఇక్కడ ఈ పంట వేస్తే ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా అట్మాస్ఫియర్ కండిషన్స్ యాక్యురేట్ గా ఇప్పటిదాకా మనకి ఉన్న ఇదేంటంటే వస్తే వర్షాలు పడవచ్చు, పడే అవకాశం ఉందని చెప్పేసి జస్ట్ ఊహామాత్రంగా 50-60% దీంతో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏ బేస్డ్ ఏమవుతుందంటే 100% యాక్యురేట్ గా ఒక దగ్గర వర్షం ఈ క్షణంలో పడుతుందా, నెక్స్ట్ 1 hour లో పడుతుందా అనేది చాలా క్లియర్ గా చెప్పగలం. ఇంకా మరింత ఎప్పుడు ఉంది దానికంటే ఇదిగా. ఇప్పుడు ఇవన్నీ కొత్త అవకాశాలే కదా. అవకాశం అనేది మోర్ రోబస్ట్, మోర్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇవ్వటంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని డొమైన్స్ లో కూడా దీన్ని అడాప్ట్ చేసుకోగలిగిన వాళ్ళు, అంటే ఏఐ అనేది మీరున్న రంగంలో ఎలాగ చొచ్చుకు రాబోతుంది, దాన్ని బెటర్గా ఉపయోగించుకోవటం ఎలాగ అని చెప్పేసి అని నేర్చుకోగలిగిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిగతా కాబట్టి అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు వీటిని పూర్తిగా కూడా అడాప్ట్ చేసుకొని నేర్చుకొని ఇండస్ట్రీ రెడీగా ఉంటే కనుక ఆటోమేటిక్ ఇక్కడే ఇంటి దగ్గర ఉంటేనే మంచిగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సర్వీసెస్, ఈ స్టార్ట్అప్లు ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ ప్రిడిక్షన్ ఇలాంటివి నాదే ఒక స్టార్ట్అప్ అనుకోండి. సో నేను గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు వైజాగ్లో పెట్టకూడదు? నేను వైజాగ్లో పెట్టచ్చు. అదే వైజాగ్లో నేను ఒక 100 మంది రిక్రూట్ చేసుకోవచ్చు. సో ప్రిడిక్టబిలిటీని అంటే ఈ కంపెనీస్ కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఏ అడాప్షన్ కొత్తగా విస్తరిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని అందిపుచ్చుకొని నైపుణ్యతలు పెంచుకుంటే కనుక ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయనే భయం ఏమాత్రం అవసరం లేదు. కంక్లూడ్ చేసే ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తొందరగా ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతారా, లేదా ఫ్రెషర్స్ అడాప్ట్ చేసుకోగలుగుతారా? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పీపుల్ ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఒక రకమైన డైలమాలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్న దానికంటే ఒక ఫ్రెషర్, ఏది మీరు అడిగిన చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, ఫ్రెషర్స్ అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కంఫర్ట్ జోన్లో లేరు. వాళ్ళు ఇంకా స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నారు లైఫ్ని. వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది కొత్త వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. కొత్త వాళ్ళు ఏ మాత్రమో కూడా ఇప్పటిదాకా, ఎందుకంటే ఇప్పటిదాకా ఒక పద్ధతిలో పనిచేసి వచ్చిన వాళ్ళకి ఈ పద్ధతికి సంబంధించిన రెసిడ్యూ అనేది వదిలిపెట్టదు. ఇంకా ఇంకా ఇది ఎలా చేసేవాడిని కదా, ఇలా కాదా, ఇదేంటి కొత్తది అంటే పాత నుంచి కొత్తగా చేంజ్ కావడానికి, కొత్త టెక్నాలజీ చేంజ్ కావడానికి చాలా కష్టం ఉంటున్నాడు. అదే ఫ్రెషర్ అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఎలాంటి పాత రెసిడ్యూ లేదు కాబట్టి దే కెన్ అడాప్ట్. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి ఉత్సాహం ఎక్కువగా ఉంటుందండి, లెర్నింగ్ కర్వ్ ఎక్కువగా ఉంటుంది. పాత వాళ్ళకి ఏంటంటే నేను సెటిల్ అయిపోయాను కదా, ఓకే అని చెప్పేసి ఇంతకాలం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి సడన్గా రిస్క్ జోన్లోకి రావడానికి మధ్యలో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో ఉన్నది. ఇప్పుడు ఈ స్ట్రెస్ నుంచి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దానికంటే ఫ్రెషర్స్ హ్యాపీగా వాళ్ళకున్న ఉత్సాహంలో వెంటనే అడాప్ట్ చేసుకోగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బులు, అదే సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, ఇవి ఆంధ్రప్రదేశ్ని పలకరించబోతున్నాయి. గూగుల్ వస్తున్నటువంటి దాని తర్వాత విశాఖపట్నపు అభివృద్ధి అన్నది శరవేగంగా పరుగులు పెడుతుంది. రాబోయే 10-20 ఏళ్లలోనే విశాఖపట్నం అన్నటువంటిది అగ్ర నగరాల బాటనకి చేరుకోబోతోంది అన్నటువంటిది ప్రభుత్వం నమ్ముతోంది, నిపుణులు కూడా నమ్ముతున్నారు. అలా కావాలని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన కలుకితు రాయిగా విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీ తయారు కావాలని కూడా కోరుకుందాం.